హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్ మీకు ఏదైతే యాక్చువల్ కంటెంట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానికంటే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. సో అదేంటి అంటే మీరు ఒక లిస్ట్ ఆఫ్ కాలేజ్ అనుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ కి ఒక 10 కాలేజీలు సరిపోతాయి అనుకుంటారు కదా. సో ఆ 10 కాలేజ్ సంబంధించిన ప్రతిదీ కూడా లైక్ ఆ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ, స్పోర్ట్స్ అన్ని కూడా తెలుసుకుంటే మీకు చాలా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. సో అది ఎలా ఏంటి అని చెప్తాను ఒకసారి మీకు. యాక్చువల్ కంటెంట్ అనేది మీకు ఒక 2 minutes లో స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో బిఫోర్ గోయింగ్ టు ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ గురించి అనుకున్నాను అనుకోండి. ఆ కాలేజ్ సంబంధించిన అసలు ఎలా చూడాలి ఏంటి అని చెప్తాను చూడండి. ఇప్పుడు గాయత్రి విద్యాభ్యాస కాలేజ్ ఉంది అనుకోండి. సో దానికి సంబంధించిన మెయిన్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి సో అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు క్లియర్ గా అనిపిస్తుంది అనమాట. గాయత్రి కాలేజ్ ఓకే, అటానమస్, అసలు ఏంటి అఫిలియేటెడ్, జేఎన్టీకి కాకినాడ అని చెప్తుంది, ఓకేనా. సో ఇక్కడ మీకు ఏంటంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే కాలేజ్ సంబంధించిన ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో చూసుకోండి. అండ్ అలాగే స్పోర్ట్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నో యువర్ కాలేజ్ గురించి ఉంది అనుకోండి. ఇక్కడ నుంచి చూడండి. అక్రిడేషన్స్, సైలెంట్ ఫ్యూచర్స్, స్టూడెంట్ సెంట్రిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా వీళ్ళు మెన్షన్ చేశారనమాట. వీళ్ళే కాదు, ప్రతి కాలేజ్ కూడా ఇలానే మెన్షన్ చేస్తారు. వాళ్ళ ఫ్రీ స్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ యొక్క ఆల్మీని ఎలా ఎక్కడ ఎవరు ఎలా ప్లేస్ అయ్యారు ఏంటి అని చెప్పి మొత్తం క్లియర్ గా అంతా ఉంటుంది అనమాట. సో దాని గురించి సెపరేట్ గా ఒక పీడిఎఫ్ మొత్తం ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి ఒకసారి మీరు ఇలా ఏదైతే మీరు అనుకుంటున్నారో కాలేజ్ గురించి, ఆ కాలేజ్ ప్రతిదీ కూడా తెలుసుకోండి. నేను కూడా నా టైంలో ఏదైతే నేను లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నప్పుడు యాజ్ టీజ్ ఇలానే నేను చేశాను అనమాట. నేను ఇలా ఒక 20 కాలేజీలు తీసుకున్నాను. ఎగ్జాక్ట్ గా ఒక 2-3 డేస్ లో మొత్తం నేను అనుకున్న లిస్ట్ మొత్తం రాసుకున్నాను అనమాట నీట్ గా, ఓకేనా. సో ఇలా కూడా మీరు చేస్తే డెఫినెట్లీ మీకు చాయిస్ అనేది ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీకు ఆ కాలేజ్ గురించి తెలియకపోతే మీకు ఒకసారి చూపిస్తాను. ఈ కాలేజ్ ఎన్నో ఏమున్నాయి ఏంటి అని చెప్పి మొత్తం ఒకసారి చూపిస్తాను. చూసిన తర్వాత మీరు ఒక ఐడియా తెచ్చుకోండి, ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇన్స్టిట్యూట్ కోడ్, ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ అలాగే ప్లేస్, డిస్ట్రిక్ట్ నేమ్, రీజియన్, కాలేజ్ టైప్, మైనారిటీ అండ్ అలాగే కో ఎడ్యుకేషన్ కాదా, అండ్ ఎఫిలియేటెడ్ ఏంటి, బ్రాంచ్ కోడ్ ఏంటి, తర్వాత ఇంటేక్. ఇక్కడ ఇంటేక్ అనేది ఆ, ఇది ఈ సెట్, సారీ అన్సెట్ వాళ్ళకి అనమాట. సో మీరు అది తీసుకోవద్దు. లైక్ మీకు ఆల్రెడీ చెప్పాను లైక్ డిప్లొమా వాళ్ళకి ఎంత ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారని చెప్పి. సో డిప్లొమా వాళ్ళకి ఓన్లీ ఒక 24 సీట్స్ వరకు మాత్రమే తీసుకుంటారు. బట్ కొన్ని కాలేజీలు ఏంటి అంటే అరౌండ్ 50 సీట్స్ కూడా తీసుకుంటారు. బట్ అవి స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి, ఓకే. ఫీజు మాత్రం సేమ్ గానే ఉంటుంది. ఒకవేళ మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తే మాత్రం అది మీకు తెలిసిందే. ఫీజు రింబర్స్మెంట్ వస్తే మీకు ఫ్రీ అని తెలిసిందే. బట్ కొన్ని కాలేజీలు ఏంటి అంటే బిల్డింగ్ ఫీజు అని ఉండడం వల్ల సో వాళ్ళంత పే చేయమంటే అంత పే చేయాల్సి వస్తున్నారు, ఓకేనా. సో ఇప్పుడు మీకు చెప్తాను అసలు మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 కాలేజీలు అనుకున్నారు అనుకోండి. ఆ 10 కాలేజ్ సంబంధించిన ఎక్కడ డిస్ట్రిక్ట్ ఏంటి, దాని యొక్క రీజన్ ఏంటి, తర్వాత కాలేజ్ టైప్ పబ్లికా, ప్రైవేటా, లేదంటే అఫిలియేటెడ్ టు జేఎన్టీకా లేదా అటానమస్సా, ఇవన్నీ కూడా తెలుసుకోండి, ఓకేనా. సో దాని తర్వాత కాలేజ్ ఫీజు ఎలా ఉంది ఏంటి అని చెప్పి కూడా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఇలా మీరు ఒక ర్యాంక్ మీకు ఒకవేళ ఒక 1500 to 2000 మధ్యలో వచ్చింది అనుకోండి. మీరు ఒక అరౌండ్ 20 to 30 కాలేజ్ పెడితే సరిపోతుంది. ఒకవేళ మీకు అంతకన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, ర్యాంక్ 2000 కంటే ఎక్కువ వచ్చింది అనుకో ర్యాంక్, మీరు ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ 40 కాలేజీలని పెట్టడానికి అయితే ట్రై చేయాలన్నమాట కౌన్సిలింగ్ టైంలో. సో దానికి సంబంధించిన లిస్ట్ అనేది మీరు ఇంకా ప్లాన్ గా ప్రిపేర్ చేసుకోవాలి. సో అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మీకు కమింగ్ వీడియోస్ లో చెప్తాను. లైక్ అటానమస్ కాలేజ్ కానీ, టాప్ 25+ కాలేజీలు కానీ అన్ని కూడా చేసి ఉంటాను. ఒకసారి అది మీరు చూసి ఒక్కొక్కటి అర్థం చేసుకోండి. ఓకే, ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మీరు ఎక్కడ ఎలా ప్లేస్ చేయాలనుకుంటే అది మీ ఇష్టం అనమాట, ఓకేనా. సో నేను ఆల్రెడీ చెప్పాను, గైడెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెడతానని చెప్పి. బట్ ఇంకోటి ఏంటి అంటే నాకంటే ముందు మీరు ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేసుకుంటే నాది మీది ఒకసారి రెప్లికేట్ అంటే లైక్ చూసుకున్నాను అనుకోండి, ఏది బెటర్ గా ఉంది అనుకుంటే అప్పుడు మీరు ఫ్లో అవ్వను అనమాట. అంటే కౌన్సిలింగ్ టైంలో పెట్టుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఓన్లీ నా మీద డిపెండ్ అవుతాం అనుకుంటే నేను ఏం చేయలేను. సో ఒకసారి మీరు కూడా చేయడానికి అయితే ట్రై చేయండి. చేసి ఆ, అన్ని ఐ థింక్ ఇలా తెలిసి మొత్తం అంటే ఇవన్నీ అన్ని బ్రాంచెస్ సంబంధించి ఉన్నాయి కాబట్టి సో అరౌండ్ 1500 అనుకుంటా. సో సారీ, 1500 కాదు, 1536 అనమాట. సో కాబట్టి ఒకసారి మొత్తం చూసుకోండి. లైక్ అన్ని బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా. సో ఒక కాలేజ్ సంబంధించిన అన్ని బ్రాంచెస్ కూడా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లో భీమినిపట్నం ఉంది. సో అది భీమినిపట్నంలో ఉంది. సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్ఓ ఇలా అన్ని కూడా లైక్ మీరు ఈసీ, త్రిబుల్ మెకానికల్, సివిల్, ఓకేనా, అన్ని కూడా ఉంటాయి. ఒకసారి మీరు చూసుకోండి. ఫార్మసీ వాళ్ళు కూడా ఉంటాయి. సో కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీరు ఏంటంటే లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీరు ఒక ప్రీ ప్లాన్ గా వెళ్ళండి అనమాట, ఓకేనా. సో దాని తర్వాత మీకు అటానమస్ కాలేజ్ కానీ, డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజీలు కానీ, టాప్ కాలేజీలు కానీ అన్ని కూడా చూసుకుంటూ వెళ్ళారనుకోండి. మీకు ఫైనల్ గా మీరు ఏదైతే లిస్ట్ అనేది రెడీ చేయాలనుకుంటున్నారో అది రెడీ అవుతుంది అనమాట, ఓకేనా. అలా కాకుండా డైరెక్ట్ గా కాలేజీలు పెట్టేద్దామని చెప్తే అనుకుంటే మాత్రం ఏం చేయలేము, ఓకేనా.
సో ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించిన కోడ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అనమాట. సో సెకండ్ కాలం ఉంది కదా, సో ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇందులో ఒక్క కాలేజ్ లైక్ ఒక్క కోడ్ ఒక నెంబర్ ఒక ఏమంటాము ఆల్ఫాబెట్ మారినా సరే మొత్తం ఇంకా మొత్తం చేంజ్ అయిపోద్ది అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. చేసే ముందు ఎవరైనా మీ సీనియర్స్ కానీ ఆర్ఎల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మెంటర్షిప్ అని తీసుకోండి. ఓకే. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆల్రెడీ నేను 25+ కాలేజీలు అనేది చేశాను. ఏపీ సెట్ వాళ్ళకి ఒకసారి చూడండి. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.